హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. ఫ్రెండ్స్, ఈరోజు నేను బెస్ట్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఫుల్ వీడియో, డైట్ వీడియో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మనలో చాలామంది డైలీ వర్కౌట్ చేస్తున్నాం, బట్ ఏంటంటే మాకు బాడీ పెరగట్లేదన్న చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీకు అలాంటి ఎటువంటి బాధ లేకుండా నేను చేసే ఈ వీడియోని ఫాలో అవ్వకండి, ఖచ్చితంగా మీకు ఎక్సలెంట్ బాడీ రిజల్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు బ్రేక్ఫాస్ట్ రెసిపీలో ఒక ప్రోటీన్ షేక్ చేస్తాను. ఎట్ ది సేమ్ టైం మీకు ఐరన్ లోట్ లేకుండా ఒక మంచి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను బాడీ బిల్డింగ్కి. ఫ్రెండ్స్, మనం ప్రోటీన్ షేక్ లేట్ చేయకుండా ప్రోటీన్ షేక్ చేసేద్దాం. లో ఫ్యాట్ మిల్క్. ఫ్రెండ్స్, అట్నే ఓట్స్ తీసుకోండి. ఎంత స్మాల్ కప్పు, ఒక 4-5 జీడిపప్పులు, ఒక 2 ఖర్జూర పండ్లు. ఫ్రెండ్స్, ఎట్ ది సేమ్ టైం దీంట్లో ఒక బనానా తీసుకోండి. ఫ్రెండ్స్, కట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వేసేయండి, ఏం కాదు. హెల్తీ ప్రోటీన్ ఉండే ప్రోటీన్ షేక్. ఫ్రెండ్స్, ఇది ఒక గ్లాస్ తీసుకోండి. ఎట్ ది సేమ్ టైం దీంట్లోనే మీరు ఈజీగా బీట్రూట్ 1/2 కప్, క్యారెట్ 1/2 కప్పు, ఒక 2 ఖర్జూర పండ్లు. సింపుల్ ప్రాసెస్. మళ్ళీ దాంట్లో ఒక 1/2 గ్లాసు వాటర్ తీసుకోండి. మనకు వర్కౌట్ చేసే వాళ్ళు మన స్వెట్ బాగా తీస్తాం, చెమట. సో మనకు వాటర్ డిహైడ్రేషన్ కావద్దు. ఫ్రెండ్స్, బీట్రూట్ క్యారెట్ జ్యూస్, ఇందులో మనం ఒక 2 ఖర్జూర పండ్లే యాడ్ చేసుకున్నాం. నో ఫ్యాట్, ఎక్స్ట్రాడినరీ, బాడీకి మజిల్ పంప్ అవుతుంది. ఫ్రెండ్స్, బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ప్యూర్ అంటే ప్యూర్ ఒరిజినల్. ఫ్రెండ్స్, మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ హెవీగా ఉండాలి, డిన్నర్ వచ్చేసి తక్కువగా ఉండాలి. చాలామంది ఏంటంటే అతివృష్టి అనావృష్టి, మనలో చాలామంది ఉంటేనా బక్క ఉంటుర్రు, లేకపోతేనా లావుకు లావు, స్టమక్ వచ్చేసి గింత బారెడు పొట్టేసుకొని తిరుగుతుర్రు. వాళ్ళు తినేది తక్కువే, బట్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ కార్బోహైడ్రేట్ తింటుర్రు. ఇట్లా ఐరన్, జింక్, బీట్రూట్ సంబంధించింది, ఇలా అన్ని రకాల ప్రోటీన్స్, ఇందులో మొలకెత్తిన గింజలలో మన అన్ని రకాల మల్టీవిటమిన్స్, న్యూట్రిషన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మనకు రావాల్సిన బాడీకి రావాల్సిన, శరీరానికి కావాల్సిన అన్ని రకాల మినరల్స్ ఇందులో దొరుకుతాయి. మనం తినే ఆహారంలో బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండాలి, న్యూట్రిషన్ ఫుడ్ ఉండాలి. ఇది తింటే 24 అవర్స్ ఒక 10 ఇడ్లీలు తినుడు, కొద్ది అన్నం మరింత తినుడు, అట్లా కాదు. బ్యాలెన్స్, ప్రోటీన్, ఐరన్, కార్బోహైడ్రేట్స్, మెగ్నీషియం, జింక్ అన్నిట్లా సమ మోతాదులో ఉండాలి. అప్పుడు బాడీ ట్రాన్స్ఫార్మ్ అనేది పక్కా అవుతుంది. మీకు ఈ కాంచి బాడీ ట్రాన్స్ఫార్మ్ కావట్లేదని కంగారు వద్దు. ఫ్రెండ్స్, నేను చెప్పిన డైట్ ఫాలో కాండి. ఇది బ్రేక్ఫాస్ట్ కొద్దిగా హెవీగానే ఉండాలి. ఇది ఏం హెవీ కాదు, లో బడ్జెట్. మొత్తం కలిపి ఎంత అయితే ఫ్రెండ్స్, 40 రూపాయలు కూడా కావు, మన బాడీ కన్నా ఎక్కువనా. లంచ్ ఇంకా మంచిగా చెప్తాను, డిన్నర్ ఇంకా బాగుంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 12:30 అవుతుంది. నేను మార్నింగ్ మీకు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపెట్టానుగా. ఇప్పుడు నా షాప్ డ్యూటీ కూడా కంప్లీట్ అయింది. నేను ఇప్పుడు మీకు 12:30 నుంచి ½ అన్ అవర్ నేను లంచ్ బ్రేక్ తీసుకుంటాను. ఆ లంచ్ బ్రేక్లో నేను ఏమేమి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటానో మీకు చూపెడతాను. దెన్ ఆఫ్టర్ ఐ కమ్ బ్యాక్ టు మై డ్యూటీ. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ అన్నీ చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మన బ్రేక్ఫాస్ట్ చూసారుగా. ఇప్పుడు మన లంచ్ టైం. ఫ్రెండ్స్, మన లంచ్ టైంలో మనం తీసుకునే ఫుడ్ వచ్చేసి హెవీగా ఉండాలి, కొద్దిగా ప్రోటీన్ కూడా ఉండాలి. మన లంచ్ టైంలో రైస్ ఖచ్చితంగా తీసుకోండి, రైస్ అవాయిడ్ చేయకండి. రైసు, మిల్ మేకర్ కర్రీ, బాటిల్ గార్డ్ అంటే సోరకాయ కర్రీ. ఫ్రెండ్స్, ఎట్ ది సేమ్ టైం నేను ఒక 2 ఎగ్ వైట్స్ తీసుకున్నాను. ఈ 2 ఎగ్ వైట్స్ ఖచ్చితంగా మనకు కొద్దిగా బాడీ స్ట్రెంత్కి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది ఎగ్ వైట్లో. ఎల్లో కూడా తినొచ్చు, బట్ ఏంటంటే అది ఫ్యాట్ హెవీగా ఉంటుంది. మనకు లీన్ మజిల్ కావాలి, బాడీ బల్క్ కావాలంటే మాత్రం ఎగ్ వైట్సే తీసుకోండి. అట్నే 1 కప్పు సేమియా తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇది మన బెల్లం ప్లస్ నెయ్యితో చేసింది, కాల్షియం. ఫ్రెండ్స్, మనం తీసుకునే కర్రీలో డే బై డే ఖచ్చితంగా మిల్ మేకర్ ఉండేటట్టు చూసుకోండి. ఈ మిల్ మేకర్ అనేది హెవీ ప్రోటీన్. ఎక్కువ శాతం చాలామంది నాన్ వెజ్ తినరు, అలాంటి వాళ్ళకు మిల్ మేకర్ చాలా బెటర్. ఇది 1960లో కనిపెట్టారు. ఓన్లీ వెజిటేరియన్ డైట్ ప్రోటీన్ ఉండాలని చెప్పేసి అమెరికన్స్ బ్రదర్స్ కనిపెట్టారు వీటిని. ఇది ఒక్కొక్క కంట్రీ ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీకి స్ప్రెడ్ అయింది. మనం ఎవరైతే ఎక్సర్సైజ్, ఫిట్నెస్ సాధించాలనుకునే వాళ్ళకు ఇది బెస్ట్ వెజిటేరియన్. సోయా గింజలతో తయారు చేస్తారు ఈ ప్రాసెస్తోని. ఇది హెవీ, మంచి ఎక్సలెంట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మిల్ మేకర్. నా లంచ్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా హెల్తీ ఫుడ్ తినండి. ఎక్కువ శాతం మీ అంతటా మీరు ఇంటి ఫుడ్ ఎక్కువ తినడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, బయట ఫుడ్ తిన్నా కానీ ఆయిల్ ఫుడ్ అస్సలు తినకండి. ఇంటి ఫుడ్ తినండి, రెగ్యులర్గా హ్యాపీగా ఉండండి. ఫ్రెండ్స్, ఫుడ్డే ఆరోగ్యం, బెస్ట్ మెడిసిన్ అనేది ఫుడ్డే. ఫ్రెండ్స్, టైం టు టైం మంచి హెల్తీ ఫుడ్ తినండి. మళ్ళీ ఈవినింగ్ పూట 4:35 ప్రాంతంలో గ్రీన్ టీ తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ 5కి ఒక హాట్ వాటర్లో చిన్న లెమన్ తీసుకోండి. బాడీ డిటాక్సిఫై అవుతుంది, బాడీ హెల్తీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మంచి హెల్తీగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్.
హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్, నేను మార్నింగ్ నుంచి హెల్తీ ఫుడ్ ఎలా తీసుకోవాలో మీకు చెప్తూనే ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ నా డిన్నర్ టైం ఫ్రెండ్స్. డిన్నర్లో నేను 2 చపాతీస్, పప్పు కర్రీ, చుక్కకూర పికిల్, కొద్దిగా పప్పాయ అండ్ కీరా దోసకాయ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫుడ్డే ఔషధం. నేను పొద్దున్నే మన బ్రేక్ఫాస్ట్ వీడియోలో చెప్పాను, ఉదయం ధనవంతుల లెక్క, మధ్యాహ్నం మధ్యతరగతి లెక్క, రాత్రిపూట నిరుపేద లెక్క తినాలని చెప్పాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఎక్కువ శాతం మీరు నైట్ తీసుకునే ఫుడ్ లైట్ వెయిట్ ఫుడ్డే ఉండాలి ఫ్రెండ్స్. హెవీ ఫుడ్ తినొద్దు, ఆయిల్ ఫుడ్ తినొద్దు, లైట్గా కొద్దిగానే తినాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఫైబర్ కంటెంట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ శాతం నైట్ తినే ఫుడ్లో ఆకుకూర ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. మధ్యాహ్నం ఫుడ్లో ఎక్కువగా ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. మనం తినే డిన్నర్లో పప్పు వచ్చేసి ప్రోటీన్, ఫైబర్ వచ్చేసి లీఫీ వెజిటబుల్, పప్పాయ, కీర దోసకాయ వచ్చేసి మనకు మల్టీవిటమిన్స్ వస్తాయి. మన చపాతీలో కూడా, రోటీలో కూడా మనకు ఫైబర్ కంటెంట్ హెవీగా ఉంటుంది. ఫుడ్డే ఔషధం ఫ్రెండ్స్. మనం హెల్తీగా ఉండాలంటే అసలైన బెస్ట్ మెడిసిన్ వచ్చేసి ఆహారమే. ఆహారంతో పాటు మన బ్రెయిన్ కూడా స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోండి. డైలీ మార్నింగ్ పూట వాకింగ్ వెళ్ళండి ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని బైక్స్, బండ్లు అన్ని రోడ్డు మీద వెళ్తూ ఉంటాయి. సాయంత్రం పూట నుంచి మన నైట్ నుంచి మార్నింగ్ వరకు ఎయిర్ అంతా పొల్యూషన్ ఫ్రీ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ మన గ్రౌండ్కి వెళ్ళడం వల్ల మన ఆక్సిజన్ లెవెల్ బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. జై హింద్.